ధన్యవాదాలండి. ఇది అందేశ్రీ గలం నుంచి జాలువారిన గీతం, మన తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజాన్ని చేసినటువంటి గీతం, మన రాష్ట్రీయ గీతం. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతూ గౌరవ నిజామాబాద్ మన జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. క్రమశిక్షణలో నడిచే పద్ధతులు మన జిల్లాలో అడుగుపెట్టిన నాటి నుండి సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతూ జిల్లాని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నటువంటి ఈరోజు నిజామాబాద్లో జరుగుతున్న రైతు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇంకో రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రులు మరియు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే బాన్స్వాడ మరియు హానరబుల్ అడ్వైజర్ టు గవర్నమెంట్, సబీర్ అలీ సార్ అడ్వైజర్ టు గవర్నమెంట్, అండ్ ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కార్పొరేషన్ చైర్పర్సన్స్ మరియు ఇక్కడికి విచ్చేసిన అధికారులు, రైతులు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది 3 రోజుల పాటు ఏప్రిల్ 21, 22 మరియు 23 తేదీల్లో జరపడం జరుగుతూ ఉన్నది. ఈ రైతు మహోత్సవ కార్యక్రమం అనేది వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలోని నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని రైతులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్తో పాటు కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ మరియు సిరిసిల్ల 5 జిల్లాలలోని రైతులను 3 రోజుల పాటు ఇక్కడ జరిగే ఈ వర్క్షాప్ మరియు ఈ స్టాల్స్ ప్రదర్శన సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవ్రీడే కూడా మనకి వ్యవసాయ రంగంలో చాలా కొత్త నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు ఇక్కడ మనకి సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు, నూతన పద్ధతులు, అదేవిధంగా వ్యవసాయ రంగంలోని ఉత్పత్తిని పెంపొందించడానికి ఏవైతే పద్ధతులు అవలంబిస్తున్నారో అవి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంట మార్పిడి మరియు యాంత్రీకరణలో ఏవైతే మార్పులు జరిగాయి, ఏవైతే మనకి యూజ్ చేసుకుంటే మనకి ఈల్డ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ వర్క్షాప్లో మనకి రైతులకు శాస్త్రవేత్తలు వివరించడం జరుగుతుంది. సో అంటే ఇది 1 వే ఛానల్లో కాకుండా మీరు కూడా రైతులు కూడా ప్రాక్టికల్గా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా శాస్త్రవేత్తలకి అడిగినట్లయితే మీ డౌట్స్ కూడా వాళ్ళు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకి సక్సెస్ స్టోరీస్ అంటే ఎవరైతే రైతులు ఫీల్డ్ లెవెల్లో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారో ఆ రైతులతో కూడా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. మన జిల్లాలో రీసెంట్గా మహారాష్ట్ర సాంగ్లీ కూడా వెళ్ళి అక్కడ చెరుకు రైతులు ఏ విధంగా ఎకరానికి 100 నుంచి 120 టన్నుల చెరుకు పండిస్తున్నారో ఇక్కడ రైతులు వెళ్ళి చూసి రావడం జరిగింది. సో అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా రైతుల్ని ఇక్కడికి రప్పించి వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతులను కూడా ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన డైరీ, పౌల్ట్రీ మరియు హార్టికల్చర్ అంటే ఆయిల్ పాము, పసుపు, చెరుకు, సోయా, పత్తి అన్ని రకాల క్రాప్స్కి సంబంధించింది కూడా మనకి సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ కూడా మనము 130కి పైగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము. స్టాల్స్ లో కూడా మనకి యాంత్రీకరణకు సంబంధించినది, సేంద్రియ ఎరువులకు సంబంధించినవి, అదేవిధంగా మనకి రీసెర్చ్ లో అంటే శాస్త్రవేత్తలు ఏవైతే వ్యవసాయ విద్యాలయంలో మనకి ఇన్నోవేషన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన నిజామాబాద్తో పాటు 5 జిల్లాల రైతులు కూడా ఈ అవకాశాన్ని 3 రోజుల పాటు ఉపయోగించుకొని మన వ్యవసాయ రంగంలో అభ్యున్నతి సాధి
సాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలని ప్రవేశపెడుతోంది. ఆ పథకాల సమాహారంలో ప్రతి రూపాయి పేదవాడికి అందాలన్న ఆశ, గౌరవ శాసనసభ్యులు అడ్వైజర్ బాన్స్వాడ శాసనసభ్యులు గౌరవ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో రైతు మహోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారికి, రాష్ట్ర భారీ నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మన జిల్లా బిడ్డ అయినటువంటి శాసనమండలి సభ్యులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, నాతోటి ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు షబ్బీర్ అలీ గారికి, సహచరులు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీలైనటువంటి నిజామాబాద్ శాసనసభ్యులు గోపతి రెడ్డి గారికి, నిజామాబాద్ టౌన్ శాసనసభ్యులు సూర్యనారాయణ గారికి, కామారెడ్డి ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి, సభకు నమస్కారం మాట్లాడండి. పేరు తీసుకుంటే వేదిక మీద ఆశీలైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లందరికీ, పెద్దలకు, ఈ కార్యక్రమానికి నిండుదనం కలిగించినటువంటి రైతు సోదరులకు, మన జిల్లా కలెక్టరు రాజీవ్ గారికి, కామారెడ్డి కలెక్టరు ఆశీష్ గారికి, మిగతా వ్యవసాయ శాఖ అధికారులకు, పెద్దలకు అందరికీ, ప్రెస్కు, మీడియాకు నా యొక్క నమస్కారాలు. ఇది వ్యవసాయ కుటుంబంతో ముడిపడ్డటువంటి సమావేశం. రాజకీయాలకు అతీతంగా రైతు యొక్క శ్రేయస్సును గురించి ఆలోచించేటువంటి సమావేశం ఈ సమావేశం. ఇందులో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడేవారు ఉన్నారు. తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి నేను మాట మొదలు పెడితే వ్యవసాయ శాఖ మీద మాట్లాడితే 2 గంటలు మాట్లాడతాను. ఆ 2 గంటల సమయం ఇంకా లేదు నాకు. పూస కూర్చున్నట్టుగా చెప్తే మళ్ళీ మీరందరూ కూడా మధ్యాహ్నం భోజనం దాకా నడుస్తుంటారు కార్యక్రమం. కానీ పెద్దలు చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి ఒకటే నా కోరిక, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఈరోజు వ్యవసాయ శాఖ సలహాదారులు కానీ, నా సూచన అధికారులకు, నాయకులకు, అందరికీ రైతుకు మాటలతోనే కాకుండా చేతులతో లాభసాటి వ్యవసాయం చేసే విధంగా వారిని అందరం కలిసి ప్రోత్సహిస్తే రైతు చేజాపి అప్పు తీసుకున్నటువంటి రైతు కింది నుంచి చేతు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పు అవసరమైనటువంటి పరిస్థితి రైతుకు ఏర్పడుతుంది. ఆ దిశలో ఆలోచించవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానికి 2 కారణాలు, మూలసూత్రాలు. పెట్టుబడి ఖర్చు తగ్గించాలి, దిగుబడి పెంచాలి. పెట్టుబడి
ఖర్చు తగ్గించడానికి ఏం చేయాలి, అది అధికారులు ఆలోచన చేయాలి. ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తే పెట్టుబడి తగ్గుతుందో అది ఆలోచన చేసి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతు ప్రోత్సహిస్తే నేను ఆ నియోజకవర్గంలోని గర్వంగా చెప్పుకుంటాను. అప్పుడప్పుడు 1,48,000 ఎకరాలు ఉన్నది నా దగ్గర. ఏ బాబు ఎవరయ్యా అక్కడ? మీ పంచాయత్ తర్వాత పెట్టుకోండి. 1,48,000 ఎకరాలు ఉంది. నా ఆలోచన ఆబి తాబి ఏ పంట వేస్తావు నీ ఇష్టం, అది అధిక దిగుబడి పంట. కనీసం ఖర్చులు ఓంగా, పెట్టుబడి ఖర్చులన్నీ ఓంగా సంవత్సరానికి ₹1,00,000 మిగిలే విధంగా రైతు మనం ప్రోత్సహిస్తే ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 5 లక్షల ఎకరాల భూమి ఉంది. కామారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాల భూమి ఉంది. ఈ 10 లక్షల ఎకరాల భూమిలో ఎకరానికి ఖర్చులు పోగా ₹1,00,000 మిగిలితే 10,000 కోట్ల రూపాయలు రైతు జేబులోకి వస్తాయనే సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అది చేద్దాం. నా నియోజకవర్గం 1,40,000 ఎకరాలు ఉన్నాయి. ఎస్, నేను గర్వంగా ఇప్పుడు చెప్తున్నాను. మా రైతు వరి పండించే ప్రాంతం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు తెలుసు, కూడా జూపల్లి గారు తెలుసు, తుమ్మల గారికి అయితే మొత్తం తెలుసు నా కాన్ఫిడెన్స్ అనేది. అధిక దిగుబడి పొందాల్సిన అవసరం ఉంది. 50-60 బస్తాలు తీయాల్సిన అవసరం ఉంది. 50-60 బస్తాలు ఎకరానికి తీయడానికి కావాల్సిన వంగడాలు ఏంటి, దానికి సరైనటువంటి ప్రకృతి వాతావరణం ఏ విధంగా కలిగించాలి, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా దాన్ని సాగు చేయాలి ఆలోచన చేస్తే 1,50,000 ఎకరాలకు ఖర్చులు పోగా 1,500 కోట్ల రూపాయలు ఒక కాన్స్టిట్యూన్సీ మిగులుతాయి. ఆ పని చేయాలి, చేస్తున్నాం. కొంతమంది సాధించినాం. రైతు దగ్గరికి వెళ్ళి అప్పు అవసరం ఉందా అని కొంతమంది అడిగితే అవసరం లేదు సార్ అంటున్నారు. కానీ 0 వడ్డీ కాబట్టి తీసుకుంటున్నాం అంటున్నారు. ఆ విధంగా రైతులు ప్రోత్సహిస్తే మన తలకాయ కిందికుండది. అందరిలాగా తలెత్తుకొని తిరిగేటువంటి సమాజంలో రైతు ఎదగాలని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. సమయం తక్కువ కాబట్టి కొంచెం సమయం తీసుకోకుండా ఈ 2 మాటలు మనం నేర్చుకోవాల్సినవి, వాళ్ళు నేర్పాల్సినవి. ఆర్గానిక్ ఫెక్టర్ ఎంకరేజ్ చేయాలి, వ్యాధులు తగ్గించాలి, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. ఆ సేంద్రియ ఎరువుల ద్వారా కూడా పెట్టుబడి తగ్గుతుంది. కొంత దానికి అలవాటు పడాలి. సహకార సంస్థలు, సంస్థ అధ్యక్షులు ఆ విధంగా రైతులను ప్రోత్సహించాలి. మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆ రకంగా ప్రోత్సహించాలి. అప్పుడు ఇవన్నీ కలిస్తేనే సహకార సంస్థలు, మార్కెట్ సంస్థలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నమెంట్ ఊరికేనే కిసాన్ భాయ్ కా ఆమ్దానీ దుగ్ని బనాయేంగే, ఢిల్లీలో కూర్చుంటే అవుతుందా? దుగ్ని బనానే కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు అన్నం పంట ఇద్దరిద్దరి పండించిన పంటను అమ్మేటువంటి పంట మీ అందరూ ఆయన ఇద్దరు కలిసి పొందుతుందంటే ఖుషి అని చెప్పేసి
ఈరోజు కూడా మా ఉత్తమ కుమార్ గారికి రైతు ధాన్యం పాట అవుతా ఉన్నాయి, మా ప్రమాణం జరుగుతూ ఉంది. మా ఇద్దరు కలెక్టర్లు రాత్రి గదులు తల్లి గ్యాస్ కొరత లేకుండా, లారీల కొరత లేకుండా, ఏమాత్రం ట్రాన్స్పోర్ట్ కొరత లేకుండా ఇద్దరు కలెక్టర్లు ప్రమాణాలు చూసుకుంటా ఉన్నారు. ఇప్పటికే 1 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు అయినాయి. డబ్బులు కూడా మీ శ్రమతో 3 రోజులు డబ్బులు పడతా ఉన్నాయి. రైతులు కూడా హ్యాపీ ఉన్నారు. కాబట్టి కొడతారు జర్సిరెడ్డిగా కొట్టబట్టున్నారు. నువ్వు బోనస్ ఇస్తే పెద్ద కొడతారు. వారు ప్రకటించారు మంత్రి గారు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బోనస్ కూడా సన్న బియ్యాన్ని తప్పనిసరి ఇస్తామని. మా అంత సన్న బియ్యమే, సన్న వడ్లే. మేము దొడ్డలం కాము, అందరూ సన్నలమే. నేను ఒక్కో దొడ్డుకున్నంతే బియ్యం అంత సన్న ఉన్నది. కాబట్టి ఆ సన్న బియ్యానికి సన్న వడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిక్కు, రేవంత్ రెడ్డి గారి దిక్కు చూస్తూ రైతులు మీరు బోనస్ ఇప్పించినట్లయితే నేను ఇంకో సలహా కూడా, ఈ రైతు బోనస్, రైతు బంధు ఇచ్చేది 12,000 ఎకరానికి సంవత్సరానికి. 30 క్వింటాలు ఉన్న రైతుకు సంవత్సరానికి 500 రూపాయలు 30,000 వస్తుంది. 30,000 వస్తుంది. ఈ 12,000 రైతు భరోసా కంటే 5 రెట్లు ఎక్కువ వస్తుంది. కాబట్టి దాన్ని ఆలోచించవలసిందిగా, రైతు బోనస్ మాత్రం తప్పనిసరిగా మీ వెంటనే రైతుల ఖాతాలో వేయవలసిందిగా. ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, ఇది మీకు కూడా మంచి పేరు వస్తుంది చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుచుకుంటూ, ఈ అవకాశం ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జరుగుతుంది. మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్. జనహితులు, సౌమ్యులు, రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి వారిని షబ్బీర్ అలీ గారు, హానరబుల్ అడ్వైజర్, వారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు రైతు సదస్సు, రైతు ట్రైనింగ్ క్యాంప్ తిరగనే చాలా గొప్ప కార్యక్రమం. గత 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో రైతు సదస్సులు కానీ రెవెన్యూ సోదాలు మర్చిపోయినారు. కానీ మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో మన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళా రైతు సదస్సులు పెట్టినందుకు మా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగ్తాల్ అన్ని తరఫు నుంచి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సభకు వచ్చిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాజ్ ఏ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మన ఎమ్మెల్సీ అండ్ మహేష్ గౌడ్ గారు, పిసిసి మహేష్ గౌడ్ గారు, పేర్లు అందరూ చెప్పకమన్నారు. అయినా మన అడ్వైజర్ గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, అర్బన్ ఎమ్మెల్యే గారు, అలాగే భూపత్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, మరియు ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు. అందరి పేర్లు ఉన్నాయి. వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ అండ్ కొత్తగా నూతన గెలిచిన ఎమ్మెల్సీస్, 2 కలెక్టర్ అర్బన్రావు గారు, కామారెడ్డి కలెక్టర్ గారు, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సబ్కు హమారా సలాం. నేను ఉపన్యాసం ఇవ్వకుండా, ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికే చెప్తున్నాను, రైతు బిడ్డ, రైతుల గురించి 2 గంటలు మాట్లాడుతాను. అలాగే ఇక్కడ చాలా విషయాలు మాట్లాడేది. నేను 3-4 డిమాండ్ చేస్తున్నా, మంత్రులు వచ్చినారు కాబట్టి. డిమాండ్ నెంబర్ 1 నాది ఏంటంటే, నా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి మనవి చేసేది ఏమంటే, మా డిమాండ్ ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఈ వడగల వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏదైనా రైతులకు అకాలి వర్షాలతో నష్టమైన దానికి నష్టపరిహారం ఇవ్వలే.
కానీ మన ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలోనే మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి 10,000 చొప్పున మీరు ఇమ్మీడియట్ గా వచ్చిన 8 దినాలకి ఇచ్చేసినారు. ఈసారి కూడా ఇదే డయాస్ మీద మీరు అనౌన్స్ చేస్తారు, తప్పనిసరిగా అవి నష్టపోయిన రైతులకు 10,000 చొప్పున తక్షణమే మీరు ఇస్తారని రైతులు కోరుకుంటున్నారు. రైతు మీ మీద చాలా ఆశతో ఉన్నారు. రెండో విషయంలో మరి మా దగ్గర మినిస్టర్ గారు కూడా వచ్చినారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు మేము మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ గా ప్రణీత చేవళ్ళ అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్ 20, 21, 22 ఎన్నోసార్లు తిరిగినాం, ఉద్యమాలు చేసినాం. కానీ మొన్న మీరు రివ్యూ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. ఆ రెవెన్యూ ఆఫీసర్ ఎట్లా మాట్లాడుతున్నానంటే, మా సుదర్శన్ రెడ్డి అన్న రాలేదు, మీరు కూడా వినాలా. అదే ఆఫీసర్ కేసీఆర్ ఉన్నప్పుడు భజనం చేసిన ఆఫీసర్లు ఇప్పుడు అంటున్నారు నీళ్ళు ఏడ ఉన్నది శ్రీరామ్ సాగర్ లో. అరే బాబు, 1400 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టాము, మొదలైంది తక్కువ ఖర్చులో 4 లక్షల ఎకరాలు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. అధికారులు అంటే నేను అన్న మొన్నటి వరకు మీరే ఉన్నారు కదరా భయ్ ఇంజనీర్లు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వస్తుంది ఎట్లా, ఉన్నది ఎట్లా, ఇప్పుడు మా గవర్నమెంట్ రాగానే నీళ్ళే లేదు అంటున్నారు. అంటే ఎంత కలర్ గిరిగుట్క రంగు బదులేసా బదలరే, ఉసులరి రంగు మార్చినట్టు. అది మంచి పద్ధతి కాదు. అధికారులకు వాటికి చెప్తున్నాను. అట్లా భజని బండులు చేసే బదులు వాస్తవాలు చెప్పాలి మాకు. కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారికి కోరేది ఏమంటే, మీరు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితిలో కేవలం 22 కోట్ల రూపాయలు ఇప్పుడు తక్షణం ఇస్తే ఈ ప్రాజెక్ట్ మొదలైతే కామారెడ్డి, ఎల్లారెడ్డి అండ్ ఆర్మూర్, బాల్కొండ, రూరల్ నిజామాబాద్ ఇవన్నీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు, 4 లక్షల ఎకరాలకు పంట పండుతుంది. దీని మీద మీరు ఖచ్చితంగా నిర్ణయం చేసుకుని అధికారుల మాటలు, ఈఎన్సీ మాటలు, ఆ దొంగ మాటలకు నమ్మకుండా వాస్తవాలు మనమే పోయినాం ప్రాజెక్టు మీద. మీరు నేను మన భూంపల్లి ప్రాజెక్టుకు పోయినాం, రేవంత్ రెడ్డి గారు మేము ఆ ప్రాజెక్టులో పోయినాము. ఇప్పుడు వాళ్ళు నీళ్ళేదంటున్నారు. ఇది ఎక్కడ విచిత్రం. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ కు లైఫ్ లైన్ ఉంది. ఎట్లా రింగ్ రోడ్ ఎట్లా, అలాగే శ్రీరామ్ సాగర్ కానీ మన ఇప్పుడు వచ్చే కొత్త ప్రాజెక్టు ప్యాకేజ్ 2021 కి మీరు కంపల్సరీగా ఇస్తారని, ఈ ట్రైనింగ్ లో వచ్చిన వాళ్ళు బాగా ట్రైనింగ్ చేసుకోండి. అట్లానే మినిస్టర్ గారికి ఒక ప్రపోజల్, ఇఫ్ పాసిబుల్ అయితే అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మనము రైతులకు ట్రైనింగ్ ఇచ్చే ప్రతి గ్రామాల్లో ఒక రైతు ఏం వస్తుంది, అది ఆదర్శ రైతు. దయచేసి వీలైతే చూడండి, ఆదర్శ రైతు అండ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని గ్రామాల్లో ఏ పంటలు పెడితే బాగుంటుంది అని దాని మీద అవగాహన విలేజ్ లో చేసేందుకు వీలుంటుంది. మంచి వ్యవసాయం చేసే వాళ్ళకి ఆదర్శ రైతుగా మీరు ఉంటే ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మళ్ళొకసారి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు జిల్లాలు వైజ్ గా ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నందుకు మీకు, మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బృందానికి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. మీరు అన్నారు సమయం లేదు కాబట్టి ఓన్లీ నా ఉపన్యాసం లేదు, పాయింట్ చెప్పి ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు గారు అదే మాట చెప్పమన్నాడు, అందరి పేర్లు అతను చెప్పారు కాబట్టి. గౌరవనీయ మంత్రివర్యులు, మరి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా రైతు మహోత్సవానికి వచ్చిన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అన్న, నేను ఇక్కడ రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా మాట్లాడటం కాలేదు, 2 నిమిషాలు మాట్లాడతాను. రైతు బిడ్డగా మాట్లాడతాను, రైతుగా మాట్లాడతాను. ఇక్కడ అన్న, నిజామాబాద్ జిల్లా మరియు ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంతం, కొద్దిగా దక్షిణ తెలంగాణ ప్రాంతం, ఇక్కడ సుమారు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామన్నా, ఇప్పటికే సుమారు వేలాది మంది చనిపోయారు. ఈ రోడ్ల మీద రైతులకు సరైన కళ్ళాలు లేక
స్టోరేజ్ లేక ఇప్పుడు కూడా మేము వస్తుంటే ప్రతి రోడ్డు మీద నిన్న కూడా 3 చనిపోయారు. ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉందని బర్నింగ్ ఇష్యూ. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా సుమారు నిన్న కూడా 3 చనిపోయారన్న ఆర్మూర్లో. మీరందరూ నాకు బాగా గౌరవనీయమైన రైతు నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే చాలా అభిమానం. ఎప్పుడు రైతుల తరపున రైతుల గురించి ఆలోచించే నాయకుడు. మీరు సీనియర్ నాయకులన్నా, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఏదో కనుగొనండి అన్న. అంటే ఈ రైతు వరి కుప్పలు తొందరగా మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వచ్చి రైస్ మిల్స్ తొందర పోయేటట్లు, అప్పటి వరకు గ్రామాలల్లో వేలాది ఎకరాలు కబ్జాకు గురైనాయి. ప్రభుత్వం ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని ఫలానా ఊర్లో ఒక 10 ఎకరాలు యాక్షన్ అయితే ఒక 5 ఎకరాల సామూహిక కల్లాలు, రైతు రోడ్ల మీదకి రాకుండా, పానాలు పోకుండా, ఆ రోడ్డు మీద పోయే బైకులో సావకుండా. రెండోది, నిన్నాక మొన్న రెంజల్ వెళ్ళాను, 25 రోజుల నుంచి సంచులు నింపుకొని పెట్టుకున్నారు అక్కడ. ఇది నేను పోయిన సంవత్సరం కూడా గౌరవనీయ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు రివ్యూలో కూడా చెప్పాను. అన్న, తెలంగాణలో మొత్తం 11,769 గ్రామాలున్నాయి, 612 మండలాలు ఉన్నాయన్న. వరేసినప్పుడే కాంటలు ఎన్ని అవసరం, బ్యాగులు సంచులు ఎన్ని అవసరం, అవి అప్పుడే ప్రొక్యూర్ చేసి మండల్ వైజ్ గా అగ్రికల్చర్ ఆఫీసులో వీలైతే స్టోరేజ్ రూమ్స్ కట్టాను. రైతు కళ్ళం మీద, రోడ్డు మీద అడ్లున్నప్పుడు కూడా సంచులు వస్తలేవు అన్న కొన్ని చోట్ల. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఆ వైపు కొద్దిగా మీరు దయచేసి సీనియర్ నాయకులు, మా నిజామాబాద్ బాగా తీవ్రంగా ఉంది. మీరు ఏం చేస్తారు? సామూహిక కల్లాలు ఒకటి, రైతులకు ఎప్పుడైతే వరి ప్లాంటేషన్ చేస్తామో అప్పుడే మీ దగ్గర ఎన్ని లక్షల ఎకరాలల్లా వరి నాట్లేదో మీకు తెలుస్తుంది కాబట్టి, ఎక్స్పెక్టెడ్ వరి ధాన్యం ఎంత వస్తుందో తెలుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా అన్న రైతులకు అన్ని ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. కానీ ముఖ్యంగా ఇట్లాంటి బర్నింగ్ ఇష్యూ కూడా పట్టించుకొని నిరంతరం ఉన్నది 20-30 ఏళ్ళ నుంచి. ప్రతిరోజు ఇప్పుడు మేము 6 నుంచి వస్తుంటే నిన్నగాక మొన్న మహిళా రైతు ఏడుస్తున్నదన్న ఆ వర్షం పడితే వడగొల్ల వానల. మీరు అనుకుంటే సీనియర్ మంత్రులు చేయగలుగుతారు, మీకు అనుభవం ఉంది, 30-40 సంవత్సరాల అనుభవం ఉంది. 6-7 సార్లు అసెంబ్లీకి వచ్చారు. మీరు తప్పితే మళ్ళా మాకు కొత్తగా అనుభవజ్ఞులం, మాకు అనుభవం లేదు. మీరు సామూహిక కల్లాలు ఒకటి, రైతు వరి నాటేసినప్పుడే మీకున్న ఎక్స్పెక్టేషన్ తోని ఆ వరి బ్యాగులన్నీ ప్రతి మండలం ఏరుకోవాలి, కాంటలు కూడా అప్పుడే ఏరుకోవాలి. వీలైనంత తొందరలో రైతు దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైస్ మిల్లకు పంపిస్తారా, ఇంకెక్కడ స్టోరేజ్ పంపిస్తారా, పంపించండి. ఇవి ప్రధాన సమస్యలన్నా. ఇంకా ముఖ్యంగా ఈ రైతులు ఇప్పుడు ఏదైతే వడ్లు తూకం వేసి ఇస్తున్నారో కొద్దిగా వీలైనంత తొందరగా డబ్బులు వేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడక్కడ రైతులు ఫోన్లు చేస్తున్నారు. రెండోది, ఏదైతే ప్రభుత్వం రైతుల పక్షాన 500 బోనస్ ప్రకటించో అది కూడా వీలైనంత తొందరలో ఇవ్వండి. ఇంకేదైనా మీరు రైతుల తరఫున రైతు భరోసా లాంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో కొద్దిగా తొందరగా ఇచ్చి రైతులకు సరైన సమయంలో పెట్టుబడి సాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి సీనియర్ మంత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు సార్. జనహితులు, సౌమ్యులు, వారి చూపు దర్శనం, వారి ఆలోచన ప్రజాసేవ, ఆశయం ప్రజా సంక్షేమం. సుదీర్ఘ రాజకీయ అనుభవం వారిది. మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు బాబు వాటర్ బాటిల్స్ ఇచ్చే మన వ్యవసాయ మంత్రి గారు ప్లీజ్ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయాన్ని చేసే రైతులను దృష్టిలో పెట్టుకుని మన నిజామాబాద్ డిస్టిక్ అండ్ ఇతర డిస్టిక్ లో
పెట్టినందుకు వారిని అభినందిస్తూ అదేవిధంగా వారితో వచ్చేసిన పెద్దలు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే డ్రగ్స్ గంజాయిలు రూపుమాపిన మంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మిత్రుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు వేదిక వేయించుకున్న పెద్దలకు కలెక్టర్లకు అధికారులకు ప్రెస్ సోదరులకు ఇక్కడ వచ్చేసిన రైతు సోదరులకు అందరికీ నమస్కారం. మరందరూ చెప్పారు, నేను కూడా గత ప్రభుత్వంలో ఎంపీలుగా మినిస్టర్గా మీ అందరి బాధలని ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ చేశామో మీరు పంటలు పండించుకోవడానికి సౌకర్యాలు చేశామో దానితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పుడు మా డిస్టిక్ లో 2 crores వస్తా ఉన్నాయి మా లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి ఆ 2 crores లో ప్రతి సంవత్సరం 2 years నుంచి 10 లక్షలు 11 లక్షల పంటలు వస్తా ఉన్నాయి. ఆ లిఫ్ట్ని ఎక్కడ మీరు ఇబ్బంది కాక మెయింటైన్ చేసినందుకు మీకు అభినందనలు చెప్తూ అదేవిధంగా 2021 ప్యాకేజ్ ఉంది మన పాత డిస్టిక్ లో. గత ప్రభుత్వాలు స్వార్థ పనులు కేవలం 300-400 ఇస్తే నా రైతులకు 3 లక్షల ఎకరాలకు నీళ్లు పోయేది. వాళ్ళ స్వార్థాల కొరకు పైపుల పేరు మీద 3,000 కోట్లు పెట్టి దాంట్లో 2,000 కోట్లు కాజేసి 1 ఎకరం కూడా నీళ్లు లేదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను చెప్తా ఉన్నాను ఇరిగేషన్ మినిస్టర్ గారికి, మీరు మా డిస్టిక్ ని గత ప్రభుత్వంలో 10 years 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక చెరువు రిపేర్ చేయలేదు. దయచేసి పోయినోళ్ళు పోయారు కానీ మన పైన ముఖ్యమంత్రి పైన కానీ ఇరిగేషన్ మినిస్టర్ పైన కానీ ఆశలు పెట్టుకొని ఉన్నాం. తప్పనిసరిగా ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తే తప్పనిసరిగా రైతులు ఇంకా పంట పండించడానికి కొందరు నేను మినిస్టర్ గారికి ఈ ఇరిగేషన్ అధికారులకు చెప్తా ఉన్నాను, మనకు అక్కడ గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఒక 3-4 తరలిస్తూ సరిపోతుంది. అక్కడ గ్రౌండ్ వాటర్ పెరగడానికి మనం తినాలి ఎంబడపోతే ఒకసారి ఇప్పుడు 6 ఎమ్మెల్యే మాట్లాడు అంకాపూర్ నేను మినిస్టర్ ఉన్నప్పుడు లైనింగ్ చేస్తామంటే లైనింగ్ చేయలేదు. ఏమయ్యా ఎందుకయ్యా రైతులు నాకు తెలుసు కానీ రైతులకు అడిగాను, సార్ మాకు చెరువులు లేవు ఏమి లేవు బోర్ల మీద డిపెండెన్స్ ఉంటాం, నీరు కినాలు వదిలినప్పుడల్లా మాకు గ్రౌండ్ వాటర్ చార్జ్ అయి బోర్లు పెరుగుతాయి, మీరు ఈ సీసీ వేస్తే మా పని ఉత్తదవుతుందని చెప్పారు. కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు కూడా మా రైతులు మా కోరిక కేవలం కినాల్సి తీయండి పైప్ లైన్స్ వద్దని, అది అతి తక్కువలో 300-400 crores అయిపోతే 300-400 కోట్లు అయిపోతా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు సివిల్ సప్లైలో కూడా చాలా పంటలు పండిస్తున్నాం. గనీ బ్యాగ్స్ కూడా నేను మొన్న చూస్తాను, రివ్యూ చేస్తా ఉంటే రోజు 5 లక్షల బ్యాగులు. ఎక్కడ ఏ ఫ్యాక్టరీ అయినా కోట్లతో బ్యాగులు తయారు చేసి కూడా కష్టమైంది. అయినా ఎక్కడైనా ఒక దగ్గర తప్ప ఇప్పటికి 4 lakhs పైన మనం
టన్స్ పర్చేజ్ చేశాం నిజామాబాద్ డిస్టిక్ లో. ఇంకా 3-4 lakhs ఉన్నాయి. తప్పనిసరిగా అవి కూడా కొంటారు. మీ రైతులందరూ ధైర్యంగా ఉండాలని చెప్తూ మరి అదేవిధంగా పేమెంట్లు కూడా వస్తూ ఉంటాయి. గతంలో పేమెంట్లు రైతులకు బోనస్లు, ఇప్పుడు బోనస్లు కూడా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా దిగుబడులు కూడా వస్తూ ఉన్నాయి. మరి అగ్రికల్చర్ మంత్రి గారు తుమ్మల గారు వారి అదృష్టమో వారి చేతో కానీ చేతి గుణమో కానీ ఎక్కడ కూడా డిసీజెస్ లేకుండా గత 2 years లో 2 crops ఏ పంట అయినా దిగుబడులు వస్తూ ఉన్నాయి, మంచి రేట్లు వస్తూ ఉన్నాయి, మంచి కొనుగోలు వస్తూ ఉన్నాయి. దానికి వారిని కూడా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా నేను పసుపు పండించే రైతు స్టాల్ పోయాను. మా అందరి కోరిక పసుపులో గురుతూమని ఉంటుంది. ఆర్డినరీ పండించే రైతులకు 2.5% ఉంటుంది. మన రైతు ఒక్క ఆయన తీసుకొచ్చి అది 4% తెచ్చారు. వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా అవన్నీ మీ దృష్టికి తెస్తే అది మనం బయట పోతే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మా రైతులు అటువంటి మనం సీడు కానీ సౌకర్యాలు ఇస్తే తప్పనిసరిగా ఇంకా పైకి వచ్చే రైతులకు రేట్ వస్తుంది. బయట ఎక్స్పోర్ట్ చేయొచ్చు. చిన్న వాళ్ళు కూడా హాస్పిటల్ పోకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవకాశం పడుతుందని చెప్తూ మరి నేను ఎక్కువ మాట్లాడుకుని అందరూ మాట్లాడదు. కాబట్టి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారు కూడా వచ్చిన తర్వాత ఎక్సైజ్ కానీ పోలీసు కానీ ఎక్కడ కూడా గతంలో గంజాయి ఇంటింటి గంజాయి అంటుంది, డ్రగ్స్ అంటుంది, అవన్నీ కంట్రోల్ చేసినందుకు వారిని కూడా అభినందించు. తప్పనిసరిగా ఇరిగేషన్ మట్టుకు మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేస్తారని చెప్తూ మరి పర్చేజింగ్ లో కూడా నాకు తెలిసినంత మట్టుకు ఎక్కడ కానీ 1000 ఎకరాల పైన ఉంటే అక్కడ 2 కాంటలు స్టార్ట్ చేశాం. ఇక్కడ ఎక్కడన్నా మీకు ఇబ్బంది అనిపిస్తే కలెక్టర్ గారి దృష్టికి తెండి, తప్పనిసరిగా అక్కడ కాంటలు ఓపెన్ చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై హింద్. మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్. గౌరవ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారి ఆశ శ్వాస ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమమే. వేదిక మీద ఉన్న మంత్రివర్యులందరికీ కూడా పేరు పేరున మరి వివిధ గ్రామాల నుండి 5 జిల్లాల నుండి వచ్చినటువంటి రైతు సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడే వాళ్ళే ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా నేను ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రివర్యులు మన జిల్లాకు వచ్చారు కాబట్టి అన్న ఇంతకుముందు మొన్న కూడా రివ్యూ చేయడం జరిగింది. మా ప్రాంత ప్రజలు దగ్గర 6 మండలాలలో సాగునీరు లేక మరి బోర్ల మీద ఆధారపడి ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి ప్రాణహిత చేవల్ల 2021 ప్యాకేజ్ 22 కూడా కామారెడ్డి వరకు ప్రారంభించి మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడే దగ్గర ఒక 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు తక్కువ డబ్బులతో మన గవర్నమెంట్ పాలసీ కూడా మరి తక్కువ డబ్బులు పెడితే ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులను మనం కంప్లీట్ చేద్దామని చెప్పి మీరు ఆల్రెడీ ప్రకటించారు. మన రివ్యూలో కూడా మీరు చెప్పారు తప్పకుండా దానికి ఫండ్స్ రిలీజ్ చేసి మరి కంప్లీట్ చేస్తామని చెప్పారు. దయచేసి ఎట్టి పరిస్థితులలో ఈ 2-3 సంవత్సరాలలో మనం కంప్లీట్ చేసుకుంటే మాకు మా నియోజకవర్గము తర్వాత బాల్కొండ కలిసి ఒక 2 లక్షల ఎకరాలకు
తర్వాత కామారెడ్డి ఎల్లారెడ్డి కలిసి ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు దయచేసి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి గుత్పా ఎక్స్టెన్షన్ లిఫ్ట్ ఉంది, అది ఆల్రెడీ అది కూడా 90% వర్క్ అయిపోయింది. కొద్దిగా ఒక 2-3 కోర్స్ ఇస్తే ఒక 3,000 ఎకర్స్ కు మరి ఆయకట్టు తెస్తుందని అది కూడా మీరు మనసులో పెట్టుకొని చేయాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ మంత్రి గారు ఉన్నారు ఇక్కడ. మేము ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా జిల్లా నిజామాబాద్ జిల్లా అంటే రైతులకు పెట్టింది పేరు. మరి ఇక్కడ పసుపు పండిస్తారు, ఎర్రజొన్నలు పండిస్తారు, మక్క పండిస్తారు, మరి వరి పండిస్తారు, అన్ని రకాల పంటలు ఇక్కడ పండుతాయి. కాబట్టి మరి అన్ని జిల్లాలలో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మరి మాకు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించిన ఎన్ని వందల ఎకరాలైనా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఉంది. దయచేసి ఈ మీటింగ్ లో మీరు ప్రకటిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి కొన్ని సొసైటీ కూడా డివిజన్స్ అడుగుతా ఉన్నారు, అది కూడా మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం, తప్పకుండా చేసి పెడతారని చెప్పి. ఇంకొకటి మరి చాలా మంది రైతులు 2 లక్షల లోపల ఉండి కూడా కొంచెం రుణమాఫీ కాలేదు. వాళ్ళందరూ కూడా లిస్టు మీకు ప్రభుత్వానికి పంపించాం. మేము కూడా ఇప్పుడు మీకు లిస్ట్ ఇస్తున్నాం. వీలైతే మరి వాళ్ళందరూ కూడా 2 లక్షల లోపల ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయించే బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం 5 జిల్లాలకు సంబంధించిన రైతు సదస్సు మరి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం, మరి మీరందరూ ఈ మీటింగ్ హాజరై మరి రైతులను చైతన్యపరచడం, మరి రైతులు కూడా 3 రోజుల్లో ఎన్నో విషయాలు, హార్టికల్చర్ విషయం కావచ్చు, ఎనిమల్ హస్బెండరీ విషయం కావచ్చు, మరి ఫిషరీస్ కావచ్చు, అన్ని రంగాలలో రైతులు చైతన్యంగా ఇంకా వ్యవసాయ రంగాన్ని మనము ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన అగ్రికల్చర్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడ కూడా మరి ప్రాబ్లం లేదు. ఇవాళ రైతులకు వరి పంట కొనుగోలు గతంలో ఏం జరిగిందో మీకు అందరూ కూడా తెలుసు. 10 కిలోలు కట్ చేశారు. ఇవాళ పోయిన వర్షాకాలం కానీ ఏసంగి కానీ మళ్ళీ ఇప్పుడు ఈ వేసంగిలో కూడా విపరీతమైన పంట పంట ఉంది. మన జిల్లాలోనే 12 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినా కానీ ఎక్కడ కూడా మరి ఇబ్బంది కాకుండా ఇవాళ మనం కొనుగోలు కేంద్రాలను చేస్తా ఉన్నాం. మరి గతంలో ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏమైనా చేస్తున్నారేమో నేను అడుగుతూ, మరి వాళ్ళు చెప్పడానికి చెప్తారు కానీ ఏం చేయరు. కాబట్టి నిజంగా కూడా నేను సివిల్ సప్లై మంత్రి గారిని, మరి పోలీస్ డిపార్ట్మెంట్ను, రెవెన్యూను, మరి ఈవెన్ వీళ్ళందరూ కోఆపరేటివ్ సెక్టర్ అందరూ నేను అభినందిస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున వరి కొనుగోలు చేసి మరి వారం రోజుల్లోనే డబ్బులు కూడా అందుతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు హ్యాపీగా ఉన్నారన్నా. మీరు ధన్యవాదాలు మీకు ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సందేశానికి, చక్కటి ప్రణాళికకు ధన్యవాదాలు సార్. తర్వాత నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సౌమ్యులు, మంచివారు, మనవారు అనిపించుకుంటున్న మన ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ ఎమ్మెల్యే వారిని నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. ఈనాటి రైతు మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మంత్రివర్యులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మంత్రివర్యులకు, ప్రభుత్వ సలహాదారులకు, తోటి ఎమ్మెల్యేలకు, చైర్మన్లకు మరియు కలెక్టర్లకు, వేదిక మీదున్న వివిధ చైర్మన్లందరికీ కూడా మరియు వేదిక ముందున్న
ప్రియమైన రైతు సోదర సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ పవిత్రమైన రైతు మహోత్సవ సందర్భంలో మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మీ కష్టం, మీ నిబద్ధత, మీ పట్టుదలకి ఈ నేల తల్లి పరిపుష్టంగా ఉంది. ఈ రోజు మేము అన్నం తింటున్నామంటే, దేశం అభివృద్ధి చెందుతుందంటే రైతు లేదే అభివృద్ధి, దేశ అభివృద్ధి లేదు. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రైతు అవగాహన సదస్సు, పాడి పరిశ్రమ కానీ ఇతర రైతుకు సంబంధించిన అవగాహన సదస్సు, రైతు మళ్లీ తరం అదే రంగంలో ఉండాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్న కృషికే నిదర్శనం ఈ రైతు సదస్సు. కానీ ఈ సదస్సులు కేవలము 4 జిల్లా కేంద్రాల్లో కాకుండా మండల కేంద్రంలో కూడా రైతులకు అవగాహనతో పాటు ఇతర యాంత్రికంగా కానీ ఇతర వారికి సహకారం అందించే విధంగా అక్కడ కూడా స్టాల్స్ ఉంటే బాగుంటాయని నేను మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు రైతుకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బదులు ఇవ్వండి. దాంతో పాటు ఖచ్చితంగా ప్రతి వడ్ల గింజకు మీరు ఇస్తున్న 500 రూపాయలు బోనస్ ఇస్తే రైతుకు అంతకన్నా కూడా లాభసాటిగా ఉంటుంది. మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. రాకేష్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే కల్లాలు గోదాములు కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రైతుకు చాలా ఉపయోగపడేది ఏంటంటే ఫసల్ బీమా యోజన. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుకు ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫసల్ బీమా యోజనని మేము రైతుకు కట్టాల్సిన బీమా ఫీజును మేమే కట్టామని చెప్పిండ్రు. కానీ పెద్ద మొత్తంలో అది రైతులకు అందుతలేదు కనుక ఫసల్ బీమా యోజన రైతులకు చాలా లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే పంట నష్టపోతే వారికి పెట్టిన పెట్టుబడి తప్పకుండా వచ్చాయి. దాంతో ఫసల్ బీమా ద్వారా వారికి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా మొన్న జరిగిన వడగళ్ల వానలో అనేక చోట్ల వరి పంటలతో పాటు మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి. మంత్రి గారికి మీకు అడుగుతా ఉన్నాను, హార్టికల్చర్ ద్వారా ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ గ్రామంలో మండల్లో విపరీతమైన మామిడి పంట నష్టమైంది. హార్టికల్చర్ ద్వారా కూడా వారికి సహాయ సహకారం అందించాలని మీ ద్వారా నేను కోరుకుంటూ, అదేవిధంగా మరి ఒకసారి ఈ అవగాహన సదస్సు ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయాలని రైతుల ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి. ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు. తర్వాత నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను గౌరవ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని. మీ అందరి చప్పట్ల మధ్య వారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. హలో, సభకు నమస్కారం. మినిస్టర్ల గారికి మరియు ఎమ్మెల్యేల గారికి, ఎమ్మెల్సీ గారికి, తర్వాత తోటి రైతన్నలకు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు అందరు మాట్లాడడం జరిగింది. దేశంలో రైతన్నలు ఉంటే ప్రపంచంతో మనం పోటీ పడతామో, ప్రొడక్షన్ ఏ విధంగా పెంచాలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ఎక్కడైతే కోల్డ్ స్టోరేజ్ లేదో, మార్కెటింగ్ ఎక్కడైతే లేదో మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ చేసి రైతన్నలు ఆదుకున్నప్పుడే బాగుంటుంది. అదేవిధంగా మొన్నటికి మొన్న నేను సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండల్లో మంత్రి గారు ముస్తాబాద్ మండల్లో చెట్లు కూడా 17 సంవత్సరాలు ఉన్న చెట్లు కూడా గాలితో పాటు పడ్డంగా వాళ్ళు మామిడి తోట అంతా పడిపోయడం జరిగింది. వాళ్లకు ఫసల్ బీమా ఏదైతే ఉందో మనం క్లస్టర్ గా ఇన్సూరెన్స్ చేసి వాళ్ళని ఆదుకున్నప్పుడే వాళ్ళకి ధైర్యంగా ఉంటది. ఏ విధంగా అంటే
మనము కారు ఇన్సూరెన్స్ ఏ విధంగా చేస్తారో పంట ఎవరైతే వేస్తారో ఆ విధంగా ఇన్సూరెన్స్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నా. చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మార్కెటింగ్ ఏదైతే వీళ్ళు పంట పండించిన తర్వాత ఆ పంటను ఏ విధంగా అమ్ముకోవాలి ఈజీ మెథడ్ తోని మన ఫెసిలిటీ కల్పించేసి ఈ అవగాహన సదస్సు ప్రతి ఉమ్మడి జిల్లాలో పెట్టేసి వాళ్ళకు అవగాహన చేసినప్పుడే చాలా బాగుంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఓట్లు ఉన్నాయో ఈ ఒడ్లు సన్న ఒడ్లు దొడ్డు ఒడ్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చేసి రాబోయే రోజుల్లో ఏ రకంగా వెళ్ళాలి ఆ రకంగా తీసుకుపోతే బాగుంటుంది. అదేవిధంగా కొన్ని కాలువలు ఏదైతే 80% ఉన్నాయో 20%, 30% ఎక్కడైతే ఉన్నాయో నీరు అందేలాగా మన ప్రపోజల్ చేసి బాగుంటది. అదేవిధంగా జైరాబాద్ లో ఏదైతే వర్షం నీళ్లు ఏ విధంగా గ్రౌండ్ వాటర్ డెవలప్ చేయాలో అది ఇంప్లిమెంటేషన్ చేస్తే మన రాష్ట్రం మొత్తం బాగుంటుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వెన్నెముక్క రైతన్నకు ఏ విధంగా మనం ఆదుకొని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళకు ధైర్యము ఇచ్చేటట్టు మనం ప్రపోజల్ చేసి ముందుకు తీసుకుపోవాలని మంత్రి గారు కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. వనపర్తి జిల్లా పెద్ద దగడ గ్రామంలో జన్మించిన మాన్యులు శేషగిరిరావు రత్నమ్మ దంపతుల ముద్దుల తనయులు బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి 1999లో తొలిసారి కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వారు గెలిచారు. వివిధ మంత్రిత్వ శాఖల్ని ఈనాటి రైతు సదస్సును ఏర్పాటు చేసినటువంటి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ గౌడ్ గారు, అట్లాగే అడ్వైజర్ షబ్బీర్ అలీ గారు, పెద్దలు అందరికీ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సవివరంగా పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రులు వివరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మన ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలనే దానికి కారణంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని చెయ్యాలనో ఏది తక్కువ చేయకుండా అన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను మళ్ళీ దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని ఏ స్కీమును కూడా మానకుండా 100% కొనసాగిస్తూ దానికి అదనంగా ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతు సోదరులు తెలియజేస్తారు. ఎందుకంటే ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసింది. 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడికి ఏదైతే ప్యాకేజ్ 2022 వస్తా ఉందో, పోచారం కావచ్చు, ఒకసారి ప్రాజెక్టు నాగాల సారైనా, శ్రీశైలన, ఇవన్నీ రకరకాల ఇన్ని ప్రాజెక్ట్ చేసినా కూడా 64 సంవత్సరాలు చేసిన అప్పు కేవలం 64,000 కోట్లు. ఈ 64,000 కోట్లకు సంవత్సరానికి కేవలం 6,000 కోట్ల వడ్డీ రూపాయలు చెల్లిస్తూ ఉంది. కానీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి చేసిన డబ్బు మొత్తం కలిపి సుమారుగా 8 లక్షల కోట్లు. ఈ రోజు నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. అంటే ఈ గడిచిన రేవంత్ రెడ్డి గారి 16 మాసాల పరిపాలనలో సుమారుగా 1,40,000 కోట్లు వడ్డీ కంతులు కట్టాల్సి వచ్చింది. అయినా కూడా, ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఈనాడు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, సన్నాలకు బోనస్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, రకరకాలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అంతకు నుంచి గతంలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు, అది వరదలు వచ్చినా,
వానలు వచ్చినా కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చేది. గత ప్రభుత్వం కూడా ఇదే గత ప్రభుత్వం ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం జరిగిన వాళ్ళకు ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ పరంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇరిగేషన్ పరిశ్రమ నుంచి కూడా గడిచిన వారం రోజుల క్రితమే ఈ రోజున పోచంపాడు ప్రాజెక్టు నుంచి ఏదైతే ప్యాకేజ్ 20, 21, 22A ఇవన్నిటికి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్ష ద్వారా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కాలువలను కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కొనసాగించే కార్యక్రమం చేస్తూ ఉంది. అవి పూర్తి అయితే కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు రావడం పడగా మిగిలినటువంటి వాటిని కూడా ఆ యొక్క స్టెబిలైజేషన్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇది ఒక వైపున. దీంతో పాటుగా ఈ రోజున రైతాంగానికి ఒక సూచన ఏంటంటే, ప్రధానంగా ₹1 పెట్టుబడి మిగిలితే ₹1 సంపాదించినట్టే లెక్క. ఇలా ఇంత పెట్టుబడులు పెట్టి ఇంత కాయకష్టం చేసి మనం తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాం. దీనికి తోడు ప్రభుత్వం కూడా అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అయినా కూడా ఈ రోజున వ్యవసాయం సమయం వచ్చిందంటే మళ్ళీ అప్పులు అడిగే పరిస్థితి వస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఒకసారి మనం ఆలోచించాల్సింది, మీరు కాయకష్టం చేసినటువంటి సంపాదన కావచ్చు, తరతరాల నుంచి కావచ్చు, ప్రభుత్వం చేసినవన్నీ కూడా మళ్ళీ ఈనాడు ఈ అప్పుల స్థాయి పరిస్థితి వస్తూ ఉందంటే దాని ప్రధానంగా మనకు వచ్చిన ఆదాయాన్ని ప్రధానంగా ఈ రోజున చదువుల పేరు మీద, కార్పొరేట్ చదువుల పేరు మీద, అట్లాగే హాస్పిటల్ పేరు మీద ఇలా ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పడకుండా వేలాది మంది జనాలు లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఆనాటి వ్యవసాయ పద్ధతి వేరు, ఈనాడు మిషన్ వచ్చింది కాబట్టి ఇలా చదువుల పట్ల, మీ పిల్లల జాగ్రత్త పట్ల, అట్లాగే ఆరోగ్యాల పట్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా మనం లక్షల రూపాయలు మనం పొదుపు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి సమయం లేదు కాబట్టి సవివరంగా మరొకసారి చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నది. మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం గడిచిన 16 మాసాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత చేయాలన్నది చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల సమయం ఉంది, మళ్ళీ 5 సంవత్సరాలు రాబోతా ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మరొకటి, చిరకాల వాంఛన ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా ఇలా సోనియా గాంధీ గారి నాయకత్వం రాష్ట్రం వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా మన కృతజ్ఞమై ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే నమస్కారం. మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్. తర్వాత నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను గౌరవ పిసిసి అధ్యక్షులు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, వేదిక పైన ఆశించినటువంటి పెద్దలందరికీ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్స్ అందరికీ నమస్కారం. ఇది మీ ప్రభుత్వం, మీ వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు ఓటేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మీరు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కి వచ్చిన సీట్ల సంఖ్య అర్బన్ ప్రాంతాల్లోకి వచ్చిన ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి కారణం ఈ పచ్చ చొక్కా రైతులు కాంగ్రెస్ను ఎత్తుకున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం పాటుపడుతున్నాడు ప్రభుత్వం. దానికి తార్కాణమే ఇవాళ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ రైతు సదస్సు ఏర్పాటు చేసి మీ అందరికీ సదస్సులో పాల్గొనే అవకాశం ఇవ్వడే కాకుండా అధునాతన శాస్త్ర సంకేతపరమైనటువంటి పరిజ్ఞానాన్ని మీకు పంచాలని వైస్ ఛాన్సలర్లు, సైంటిస్టులు, అధికారులు, ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ రప్పించి మీ అందరికీ కూడా ఏదో క్లాసెస్ ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. నేను పొద్దున్నే కోరుతా ఉన్నాను, మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాలకు పోవడం కాదు, రైతులను తీసుకెళ్ళండి. మంత్రి గారు విదేశాలకు తీసుకెళ్ళండి రైతుల్ని. కొంతమంది సెలెక్టెడ్ రైతులు విదేశాలకు తీసుకెళ్లి అక్కడ కూడా పరిజ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా, అది మీ వల్లే అవుతున్నటువంటి మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, పెద్దలు జూపల్లి గారు చెప్పినట్టుగా 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి
6.5 లక్షల కొత్త అప్పు తెచ్చి మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోతే కూడా, ఆర్థిక నిర్బంధం విపరీతంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలతో పాటు మీరు కోరుకొని సన్నబియ్య స్కీమ్ కూడా పెట్టినటువంటి ఘనత ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. పేద ప్రజలు కూడా ధనికుల వల్లే సన్నబియ్యం తినాలి, ఫైన్ క్వాలిటీ రైస్ తినాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళిక రచించి ఇవాళ సన్నబియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం. సంవత్సరాల క్రితం ఉచిత మహిళా బస్సు నుంచి మొదలుకొని ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఇవాళ వస్తున్న సన్న బియ్యం కావచ్చు, రేపు ఇయ్యబోయే ఇందిరం ఇల్లు కావచ్చు, చక్కెర కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల ఆశలు ఆకాంక్షలకు మేరగా జరుగుతూ ఉన్నాయి. ఎవరెన్ని చెప్పినా, ఎంత కష్టం ఉన్నా నష్టం ఉన్నా మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన ప్రతి హామీని మీకు చెరవేర్చి మా మాటను నిలబెట్టుకుంటాం. మీతో శబాసి అనిపించుకొని మళ్ళీ 90 సీట్ల మీ ముందుకు వస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, చిన్న చితకర సమస్యలు ఉండొచ్చు, ఉంటాయి కూడా. ఆర్థిక నిర్బంధం ఉంది కాబట్టి కొన్ని అందకపోవచ్చు. కానీ మాట ఇచ్చి మోసం చేసే మాత్రం ఈ ప్రభుత్వంతో చేత కాదు. మాట నిలబెట్టుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని నిండుగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు. నిజాం సాగర్ 1923లో ఆనాడు నిజాం ప్రభు కట్టించినప్పుడు 2,75,000 ఎకరాల కోసం కట్టించినట్టు ప్రాజెక్ట్ అది. దాదాపు 29 టీఎంసీలు నీరించే ప్రాజెక్ట్ అది. క్రమేణా సిల్ట్ వచ్చి, ఇసుక వచ్చి, మట్టి పెట్టి దాదాపు 17 టీఎంసీలు అరించకపోతే 11 టీఎంసీలకే వచ్చినప్పుడు 1970లో ఆధునీకరణ చూసి 2 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల మళ్ళొక 12 టీఎంసీ నీరు తెచ్చుకోగలిగినాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు, మంత్రి గారు, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎంత వ్యయమైనా ఎంత ఖర్చు అయినా మీరు ఇవాళ వాగ్దానం చేయాల్సిందే. నిజాం సాగర్ ప్రాజెక్టుని డీసెడిమెంటేషన్ చేయండి, తద్వారా ఇంకొక 1,00,000 ఎకరాలు నీరు అందించే అవకాశం వస్తుంది. మీరు ఇక్కడ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రిని ఒప్పిద్దాం, నిధులు ఎక్కడికెళ్ళానో తీసుకురండి, నిజాం సాగర్ని మాత్రం డీసెడిమెంటేషన్ చేయండి, తద్వారా ఇంకొక 1,00,000 అదనంగా ఎకరాలకు నీరించే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి గారు దీని మీద స్పందించాల్సిందిగా నేను ఒక ఎమ్మెల్సీగా, పిసిసి అధ్యక్షుడిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 1963లో నెహ్రూ గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ అది. ఈ దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్. ఆనాడు 7 లక్షల పైచులకు ఎకరాలకు డిజైన్ చేస్తే ఇవాళ పివి నరసింహారావు ఇచ్చిన నిధుల వల్ల అధికరణ చెంది ఇలా 9.5 లక్షలకు పైగా మనం నీరు అందిస్తా ఉన్నాం. దాంట్లో కూడా సిల్ట్ వచ్చింది, దాంట్లో కూడా మట్టి వచ్చింది, ఇసుక వచ్చింది. అది కూడా డీసెల్టేషన్ చేయండి, ఇంకొక 2-2.5 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యయం ఎంతైనా దాన్ని మీరు ఇవాళ పోతూ మాకు మాటిచ్చిపోవాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ప్రజల కోసం. ఉత్తమని చెప్తా ఉన్నాను, 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇలా బాన్స్వాడ కానీ, బోధన్ కానీ, డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాం సాగర్ యొక్క గొప్పతనం. ఎవరు? నిజామే తీసుకొచ్చాడు. నిజాం హయాంలో ఎంకరేజ్ చేశాడు, నిజాం ప్రోత్సాహం చేసి తీసుకొచ్చినాడు రైతుల్ని. రైతులు వచ్చినటువంటి సస్యశ్యామల జిల్లా క్రమేణా పంట పడిపోతా ఉంది, నీరు తగ్గుతా ఉంది. మళ్ళీ పూర్వం రావాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది, అయి తీరుతుంది. గతంలో చూసాం పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్ట్, ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,25,000 కోట్లు నదిలో, గోదావరి నదిలో పోసినటువంటి పాపం కేసీఆర్ది. ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అది? 10 సార్లు ఎత్తి పోస్తే కానీ మల్లన్న సాగర్కు నీరు రాదు. 1 ఎకరం నీరు బారాలంటే 60,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది.
ఎవరిల్లు అమ్ముకొని కడతాము? ఎవడి వల్ల సాధ్యమవుతుంది? అనాలోచితంగా ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు కట్టి మన డబ్బంతా నీళ్ళలో పోసినటువంటి పాపం. అందుకే ప్రజలు, రైతులు కాంగ్రెస్ మీద నమ్మకంతో మన అధికారం తీసుకొచ్చినారు. ఒక దూర ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ నిజామాబాద్కి పూర్వ ధనాగార జిల్లాగా మార్చాలి అంటే అది మన వల్లే సాధ్యమవుతుంది, మన ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దశగా మీరు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2021-22 ప్రాజెక్ట్స్ ప్యాకేజీలు 20 అయిపోయింది. 21-21Aలో ఇంకొక 600 కోట్ల అవసరం ఉంది. మీకు ధన్యవాదాలు. మన రివ్యూ చేసినారు, నేను కూడా పాల్గొన్నాను. 600 కోట్లు ఇచ్చి కూడా 21-21A ప్రాజెక్టు కూడా 22 ప్యాకేజీని కూడా మీరు ఆదుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ నిజామాబాద్కు వచ్చినారు ఉత్తమన్న, నిజామాబాద్కు వచ్చినారు. ఈ వరలను ఇచ్చిపోవాల్సిందే. డబ్బులు ఎంతైనా మీరు ఏ రకంగా ఒప్పిస్తారో, మమ్మల్ని తీసుకెళ్తారో, ముఖ్యమంత్రిని ఎట్లా ఒప్పిస్తారో ఒప్పించాలి, కానీ ఇవి మాత్రం మాకు కావాలి అన్నటువంటి మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా. అరుగులు రాజారాం లాంటి పెద్ద నాయకులు ఏలిన జిల్లా. ఇక్కడ వాతావరణం రాజకీయం సామరస్యంగా ఉంటుంది. మిత్రులు బీజేపీ శాసకులు ఉన్నారు. ఆంధ్ర రాయలసీమ వల్ల గొడవలు ఉండవు. ఇక్కడ సామరస్యంగా మంచి పరికరంతో ముందుకు పోతాం. మనకు పార్టీలు కాదు ముఖ్యం, ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికలు అయిపోయి ఇలా జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలి, అందరం ముఖ్యమంత్రి దగ్గర పోదాము, మనకు రావాల్సిన నీరు, మనకు రావాల్సిన ప్రాజెక్టు తెచ్చుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జిల్లా మంత్రి యువకుడు ఉత్సాహవంతుడు జూపల్లి గారు ఉన్నారు. నాయకత్వం వహించండి. మా జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు, నీళ్లు, ప్యాకేజీలన్నీ కూడా మీ సారథ్యంలో సాకారం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్న మిత్రులారా, రైతులందరికీ ఇది మీ ప్రభుత్వం, ఇది పచ్చ కండువాల ప్రభుత్వం. మీ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాల్సిందిగా, వెన్నుదండుగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమ్మరిపల్లి, భీమ్గల్, సిరికొండ ఇటువంటి ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న చెక్ డ్యాంలు అవసరం ఉన్నాయి. ఉత్తమన్న, చాలా చిన్న చిన్న ఖర్చుతో కూడా చెక్ డ్యామ్స్ అవసరం ఉన్నాయి. వాటి మీద ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాకి పూర్వ వైభవం తీసుకురావడానికి మీరందరూ కూడా సహకారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. నేను ఇప్పుడు శాసనంగా ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానిస్తూ ఉన్నాను. గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ మినిస్టర్, సమర్థతకి, చిత్తశుద్ధికి, కమిట్మెంట్కి మారు పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రియ మిత్రుడు, శాసన మండలి సభ్యుడు మహేష్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పెద్దలు షబీర్ అలీ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ స్పీకర్ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్లు మరి అనిల్ గారు, కేశవ వేణు గారు, మోహన్ రెడ్డి గారు, తాహేర్ గారు, గంగాధర్ గారు, అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, నాకు ఎంతో ప్రియమైన రైతు సోదరులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, అందరికీ నమస్కారం. ముందుగా తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదొక రైతు చైతన్యం పెంచడానికి, రైతుల్లో అవేర్నెస్ పెంచడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం. మరి మహబూబ్ నగర్ లో చూసిన ఈ ప్రోగ్రాం ముందు ఏర్పాటు చేసినప్పుడు, తర్వాత నేను నాగేశ్వరరావు గారిని మా జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పిన, కానీ వారు నిజామాబాద్ లో ఏర్పాటు చేసింది. మరి నిజంగా కూడా
ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో జరిగితే రైతుల్లో చైతన్యం పెరుగుతుందని చెప్పి ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మనస్ఫూర్తిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని వారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అభినందిస్తున్నా. నిజామాబాద్ మిత్రులారా, మరి మీ అందరితో నాకు ఒక 30 ఏళ్ల సంబంధం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా నేను నిజామాబాద్ వచ్చిన, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నిజామాబాద్ వచ్చిన, మరి పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్కి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మీ పక్షాన పార్లమెంట్ లో మాట్లాడింది మీ ఉత్తమన్న. మరి ఇప్పటి వరకు ఆ పసుపు బోర్డు ప్రకటించింది కానీ పని మొదలు పెట్టేదని తెలుస్తుంది. మరి అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అందరూ పరిచయం ఉన్న వ్యక్తిని మరి ఈరోజు నిజామాబాద్ రావడం, ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం రావడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను ముందుగా ఈరోజు మాట్లాడిన నాయకుల విషయాల మీద స్పందిస్తాను. నేను సభాముఖంగా ఒక ప్రకటన చేస్తున్నా. ఎంఎస్పీ విషయంలో కానీ బోనస్ విషయంలో కానీ ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా 2 రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధరకి కొనుగోలు చేసి 2-3 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. నేను ఈరోజు వచ్చిన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఎస్పీ కానీ బోనస్ కానీ ఎక్కడ పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా అది క్లియర్ చేయిస్తా అని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గత ప్రభుత్వం ఆపేసిన విషయం కూడా మీకు మనవి చేస్తూ, గత ప్రభుత్వం ఏమన్నారు, నేను ఎక్కువ రాజకీయ విమర్శలు పోకున్నా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 1.81 lakh crores 1.81 lakh crores ఖర్చు పెట్టి ఇరిగేషన్ లో నామమాత్రం పనులు చేసిండ్రు. ఎక్కడా పెద్దగా ఆయకట్టు సృష్టించలేదు గత ప్రభుత్వాన్ని చెప్పక తప్పదని చెప్పని చేస్తున్నా. వాళ్ళ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ 100 మీటర్ల హైట్లో కడతామని, తుమ్మడి ఎట్టు దగ్గర యథావిధిగా 148 హైట్లో కడతామని చెప్పి హామీ ఇచ్చి పనులు మొదలుపెట్టిండ్రు. గత 10 ఏళ్లలో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ కి తట్టెడు మట్టి పని కూడా చేయలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు 1-2 నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో మా టర్మ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, షబ్బీర్ అలీ గారు కోరినట్టుగా 22 కోట్లు ఒక ప్యాకేజీకి పెండింగ్ ఉన్నాయని అది వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎక్కడో కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్స్ లేవని. రాష్ట్రంలో సరిపోని స్టాక్ ఉంది. ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్తాలు గన్నీ బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో గన్నీ బ్యాగ్స్ కొరత ఉండడానికి వీల్లేదు. జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడ గన్నీ బ్యాగ్స్ కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉందా 24 గంటల్లో మీకు ఆ షార్టేజ్ పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాము. అదేవిధంగా మరి మహేష్ గౌడ్ గారు మరి ఈ నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పి గురించి మాట్లాడారు. ఈరోజు సభాముఖంగా నేను మాటిస్తున్నా,
నిజాం సాగర్ ఒక గొప్ప ప్రాజెక్ట్, గొప్ప చరిత్ర ఉన్న ప్రాజెక్టు. అసలు ఎవరు ఊహించని సమయంలో అంత పెద్ద మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిన ఘనత ఆ రోజుల్లో పాలకులు. నిజాం సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిడిమెంటేషన్ పూర్తి చేస్తాము. ఈ నెలాఖరులోపు టెండర్స్ పిలుస్తాము. కొన్ని లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీరు పారే విధంగా మేము చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు కోరినట్టుగా ప్యాకేజ్ 20, ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చెందినాయి. తప్పనిసరిగా పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా భూపతి రెడ్డి గారు కోరినట్టుగా మరి గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయన్నాడు. తప్పనిసరిగా అది కేవలం 2-3 కోట్లు అని చెప్పిండు. తప్పనిసరిగా అది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫైనాన్షియల్ వయబిలిటీ ఉంది, టెక్నికల్ వయబిలిటీ ఉంటే మరి మీరు కోరినట్టుగా చెక్ డ్యామ్స్ కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మిత్రులారా, మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహేష్ గౌడ్ గారు చెప్పినట్టుగా రైతులు మీరు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఎన్నుకున్నందుకే మేము ఇక్కడ కూర్చున్నాం. ఏనాడు మర్చిపోవు ఈ ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవసాయానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నాం. ఇరిగేషన్ విషయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులో వచ్చే విధంగా, ఎక్కువ నీరుచ్చే విధంగా మేము నిరంతరం చర్యలు తీసుకుంటాము అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ సమయంలోనే నిర్మాణం మొదలుపెట్టిండ్రు, వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ సమయంలోనే కూలిపోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత, మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ కూలిపోయిన తర్వాత, నిరుపయోగం చెందిన తర్వాత 1,00,000 కోట్లు మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పులు కట్టిన ఈ ప్రాజెక్టు కూలిపోయిన తర్వాతగా మరి వాళ్ళు మాట్లాడుతుంటే ఏమో అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల మెట్రిక్ టన్ను వరి ధాన్యం పండించిన విషయం ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్ను వరి ధాన్యం పండింది. అంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండిన విధంగా ఈరోజు తెలంగాణలో వానాకాలం యాసంగి పంట కలిపి 281 లక్షల మెట్రిక్ టన్ను వరి ధాన్యం పండించిన ఘనత న్యూఢిల్లీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది భారతదేశంలోనే ఒక రికార్డు. మీడియా మిత్రులారా, ఈ అంకెలు మీరు ప్రత్యేకంగా రాసుకోవాలి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాల పంట, యాసంగి పంట కలిపి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పండని విధంగా 281 లక్షల మెట్రిక్ టన్ను వరి ధాన్యం తెలంగాణలో పండిన విషయం వరి రైతులకి మేము అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు పండించిన వరి పంటని ప్రతి గింజకి దొడ్డు రకానికి MSP 2300, సన్న రకాలకి
2300 ప్లస్ బోనస్ 500 రూపాయలు మేము ఇచ్చి తిరుగుతామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. నేను చాలా కాలం రాజకీయాల్లో ఉన్నా. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ గెలిచిన వరుసగా. కానీ ఇప్పుడు మనం ప్రభుత్వం పండిస్తున్న ధాన్యం చాలా సిస్టమాటిక్ గా, పకడ్బందీగా, సమర్థవంతంగా మనం చేస్తున్న కొనుగోలు ప్రక్రియ గతంలో ఏ ప్రభుత్వం చేయాలని చెప్పి మనం చేస్తున్నా. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం చివరి రైతు చివరి గింజగా కొనే వరకు, ప్రొక్యూర్మెంట్ చేసే వరకు మన ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేము జిల్లా కలెక్టర్ చెప్పినాం, ఎన్ని అవసరమైతే అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, కొనుగోలు కేంద్రాలు తెరవాలి, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలి, అవసరమైన మౌలిక సదుపాయాలు, టార్పాలు కానీ, గన్ని బ్యాగులు కానీ, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడన్నా లోపాలు జరిగితే మీరు నేరుగా నాకు తెలియజేయండి, చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, మరో అద్భుతమైన పథకం గురించి చెప్పాలి. వానాకాలం పంటలు పండిన సన్న రకాలకి మన ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆ వడ్లని మిల్లింగ్ చేయించి భారతదేశంలోనే మొదటిసారి, ఇది జాగ్రత్త నాయకులు, భారతదేశంలోనే మొదటిసారి నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి సన్న రకం బియ్యం, మంచి క్వాలిటీ సన్న రకం బియ్యం ఇచ్చే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మనం చేస్తున్నాం. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మంచి క్వాలిటీ సన్న రకం బియ్యం ఇవ్వడం లేదని చెప్పినే మనం చేస్తున్నాం. గతంలో ఏం జరిగేది, సంవత్సరానికి ఈ దొడ్డు రకం బియ్యం ఇస్తూ కోర్స్ గ్రెయిన్స్ ఇస్తూ 10,665 కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టి. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు రాష్ట్రంలో 2,81,00,000 మందికి ప్రతి ఒక్కరికి దొడ్డు రకం బియ్యం 6 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చింది. కానీ మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో వచ్చే బియ్యం, గతంలో వచ్చే దొడ్డు బియ్యం 70 నుంచి 80% జనం తినకపోయేవారు. లబ్ధిదారులు అమ్ముకోవడమో, రేషన్ డీలర్ అమ్ముకోవడమో అక్రమ వ్యాపారాలకి, దందాలకు దోహదపడే విధంగా సిస్టమ్ ఉండేది. రీసైక్లింగ్ జరిగేది, కోళ్ల ఫారాలకు అమ్ముకునేది, బీర్ కంపెనీలకు అమ్ముకునేది. రకరకాలుగా జరిగిన ఆ వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినాము, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం, సన్న రకం బియ్యం 3,10,00,000 మందికి మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం మీరు అందరూ తెలుస్తుంది. ఎక్కడ లేని విధంగా ఈ భారతదేశంలో ఎక్కడ లేని వ్యవస్థ. మరి ఈ సన్న బియ్యం పంపిణీ వ్యవస్థ ఎంత ఖర్చైనా సరే మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ 84% జనాభాకి 3,10,00,000 మందికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేస్తున్నది మీరు గమనించాలి. అది ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి చివరిగా మిత్రులారా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గొప్ప జిల్లా, అద్భుత చరిత్ర జిల్లా. ఇక్కడ రైతులు చైతన్యవంతులు, రాజకీయం కూడా అన్ని విధాలుగా చైతన్యం ఉన్న జిల్లా. ఈ జిల్లా నుంచి గొప్ప గొప్ప వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలింది. మరి ఈ జిల్లాలకు రావడం, మీ అందరితో కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి చేస్తూ, ఇరిగేషన్ విషయంలో, కొనుగోలు విషయంలో, రేషన్ విషయంలో మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మీ ప్రజాప్రతినిధులు మాట్లాడిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించినో, నోట్ చేసుకున్నాం. తూచా తప్పకుండా మేము ఇచ్చిన మాట నెరవేర్స్తామని చెప్పి మాట ఇస్తూ ముగిస్తున్నాను. ఉత్సాహం, ధన్యవాదాలు. మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్.
వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తూ రైతన్న ఇంట సిరుల పంట పండించాలనే లక్ష్యం. గౌరవనీయులు మా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి గారు, ఇరు జిల్లాల కలెక్టర్లు రాజీవ్ హనుమంతు, ఆశీష్, ప్రియమైన వ్యవసాయ శాఖ అధికారులకి, నా తోటి రైతాంగానికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ప్రియమైన పత్రికా విలేకరులకి, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశం ముఖ్యంగా మా ఉపన్యాసాల కంటే ఈ 3 రోజులు రైతాంగానికి కావలసినటువంటి సలహాలతోటి పాటు మీరిచ్చినటువంటి సూచనలు కూడా పాటించి భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాల్లో మాదిరిగానే మనం కూడా ముందుకెళ్ళి వాళ్ళు తీసిన దిగుబడుల కంటే ఎక్కువ తీసి వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే తక్కువ పెట్టి మన రైతాంగ కుటుంబాలను సంతోషంగా ఉంచాలి అంటే ఈ యొక్క కొత్త యాంత్రీకరణ కావచ్చు, కొత్త ఇత్తనాలు కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు, మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా ఔత్సాహిక రైతులు, ఆదర్శ రైతులు, ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రైతు అందరికంటే మిన్నగా చెప్పగలిగేటటువంటి పెద్దలు ఉన్నటువంటి ఈ జిల్లా, భరతమాతకి, తెలంగాణ తల్లికి పసుపు పారాయణం అందించినటువంటి నిజామాబాద్ జిల్లా. కేంద్ర ప్రభుత్వం మన అందరి కోరిక మేరకి భారతదేశంలో పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలి అంటే మా నిజామాబాద్ లో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకి భారత ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంగారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు చైర్మన్ గా, మెంబర్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, భవానీ గారు. వారికి ఒకే ఒక విజ్ఞప్తి, ఈ యొక్క బోర్డు యొక్క లక్ష్యం ఈ జిల్లా ప్రజల యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆశలని తీర్చేటట్టుగా ఆ బోర్డుని త్వరగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదొస్తే పసుపు రైతు తలెత్తుకుని నిలబడగలుగుతాడో అతను నిలబెట్టేటటువంటి బాధ్యత ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది ప్రధానమంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాం. త్వరలోనే దానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా వ్యవసాయం పచ్చగా ఉండాలి అంటే ఇరిగేషన్ శాఖ అమాత్యులు ఉండాలి. మీరు కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా కొనుగోలు చేసే మంత్రి కూడా ఇరిగేషన్ మంత్రే కావటం. అందుకని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించుకున్నాం. ఆయన గారి ద్వారా పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ సమస్యలతోటి పాటు భారతదేశంలోని అత్యధికంగా పండించినటువంటి పంట కొనుగోలు చేసే బాధ్యత ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. ఈనాటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం కానీ, రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కానీ ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు. అయినా సరే కష్టాలున్నాయి. ప్రభుత్వం అన్నాక, కుటుంబం అన్నాక అనేక కష్టాలుంటాయి. పొద్దాక దాన్ని మేము ఏకరువు పెట్టం కానీ కష్టకాలంలో, కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ
ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పాం. మీకు డ్రిప్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ అడిగారు, అయ్యా మాకు డ్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నాం, మీరు మాకు ఎక్కువ ఇవ్వాలని. ఎక్కువ కాదు, ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏది అడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ రకంగా ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ తప్పకుండా మీ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతే వ్యవసాయం. కాబట్టి వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీ రుణం తీర్చుకోలేం. మీరు చూశారు, గ్రామీణ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంది. అందుకని మేము కూడా ప్రేమపూర్వకంగా బాధ్యతగా గ్రామీణ రైతాంగాన్ని కాపాడటం కోసం అష్ట కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులైనా పాత స్కీములను కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దీనికి భారత ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. చౌహాన్ గారు కూడా పెద్ద మనిషి, ఆయన సుదీర్ఘకాలం వ్యవసాయ మంత్రిగా చేశారు. ఆయనకు కూడా చెప్పాం, గత 5-10 సంవత్సరాల్లో మా పథకాలన్నీ ఆపేసి కేవలం రైతు బంధుతో సరిపెట్టారు. ఇప్పుడు ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం, మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పాం. ఆయన కూడా పెద్ద మనసుతోటి చేస్తామని చెప్పారు. కాబట్టి దయచేసి రైతాంగం గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసేటటువంటి స్థాయికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందాక పంట నష్టాన్ని గురించి కూడా ఎమ్మెల్యేలు చెప్పారు. తప్పకుండా మేము అన్నటువంటి పంట నష్టాన్ని త్వరలోనే మీ ఖాతాల్లో జమ చేసే బాధ్యతని వ్యవసాయ శాఖ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సమావేశం తర్వాత మీకు ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు, అదేవిధంగా ఆదర్శ రైతులు ఉన్నారు. మీకు ఏ పంట మీద ఏ సందేహం ఉన్నా మీరు అడగండి, లేదు మీకు తెలిసిందుంటే మీరు కూడా చెప్పండి. రైతాంగానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం ఏ పద్ధతిలో చేస్తే మనం నిలబడగలుగుతామో అది ప్రభుత్వ పరంగా కావచ్చు, శాస్త్రవేత్తల పరంగా కావచ్చు, అనుభవం కలిగినటువంటి రైతుల ద్వారా కావచ్చు, లేకపోతే అనేక కంపెనీలు ఇప్పుడు యంత్ర సామాగ్రిని, అదేవిధంగా పురుగు మందుల్ని, అదేవిధంగా ఫామ్ మెకనైజేషన్ మొత్తాన్ని కూడా డిస్ప్లే పెట్టాం. మీకు కావలసినటువంటి యంత్రాల గురించి అడగండి. మీరు ఏ చేసే వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోండి. రేపు ఎల్లుండి 3 రోజులు కూడా మీ యొక్క సందేహాలను తీర్చడమే కాకుండా మీ సలహాలను కూడా తీసుకొని మీ సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. పిసిసి అధ్యక్షులు మమ్మల్ని ఆదేశించారు, మా రైతులను కూడా ఆధునికమైనటువంటి వ్యవసాయం చేసే దేశాలకు పంపించండి అని. తప్పకుండా 94లోనే ఈ డ్రిప్ ఇరిగేషన్ లేనప్పుడు మన రైతుల్ని ఇజ్రాయెల్కి పంపించాం. అందువల్ల ఇప్పుడు తెలంగాణ మొత్తం డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ తోటి వ్యవసాయం చేసుకుంటున్నాం. తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి అర్థం చేసుకుంటున్నాం. నిజాం సాగర్ ప్రాజెక్టులో 96-97లోనే ఇబ్బంది వస్తే అప్పుడే ఆ ఫండాన్ని పెడితే ఆ రోజుల్లోనే మీరు 45 బస్తాలు 50 బస్తాలు పండించిన ఘనత నిజాం సాగర్ రైతులకు ఉంది. ఈసారి కూడా ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటి అని చెప్పి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అడిగితే, అయ్యా మీరు మొదటి రోజు నుంచి ఆ ఫండాన్ని ఓపెన్ చేశారు కాబట్టి తక్కువ నీళ్లు పెట్టడం మూలానే ఈ రోజు 70-75 బస్తాలు కూడా దిగుబడి చేసిన రైతు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని నీళ్లు ఎట్లా పెట్టాలి, ఏ పంటకి ఎంత పెట్టాలి, ఎప్పుడు ఎక్కడ పెట్టాలి అనే విషయాలు కూడా నిపుణులు ఉన్నారు, మీరున్నారు. దాన్ని అర్థం చేసుకొని ఆ పద్ధతుల్లో మన వ్యవసాయానికి పోయే పద్ధతిని మీరు ఆకలింపు చేసుకోవాలి. మీరు పండించినటువంటి మిగతా పంటలు కూడా ఇందాక పెద్దలు అడుగుతున్నారు, సన్ఫ్లవర్ కూడా ఉంది కొనాలని చెప్పి, అదేవిధంగా జొన్నలు ఉన్నాయి కొనాలని చెప్పి, అదేవిధంగా మక్కలు ఉన్నాయి కొనాలని చెప్పి, దీని మీద ఏటా 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఎంఎస్పీకి కొని తప్పకుండా మళ్ళీ తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్ని అయితే అమ్ముకోలేని పరిస్థితి కూడా వస్తుంది. అయినా సరే వెనకడుగు వేయకుండా నిజామాబాద్ జిల్లాలో ఏ పంట పండినా, తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట పండినా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ ధరకి కొని రైతుని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి పంట కొనుగోలులో కానీ, పంట విధానంలో కానీ రైతాంగానికి ఏ కష్టం వచ్చినా
మీ తరపున నిలబడేటటువంటి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. 3 రోజులు రైతాంగం ఈ యొక్క సమావేశాల్ని ఉపయోగించుకొని నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, ఆదర్శ రైతులు కావచ్చు, మీరు ఆ విషయాల మీద కూలంకషంగా తెలుసుకొని నా పంట అయినటువంటి పామాయిల్ కూడా వేయమని చెప్పి అడుగుతున్నా. నిజామాబాద్, కామారెడ్డి అంత గొప్పగా లేదు. పక్కనున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా బాగేస్తున్నారు, పక్కనున్నటువంటి వేరే జిల్లాలు బాగా ముందుకెళ్తున్నారు. మీరు కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి నీళ్లు వస్తున్నాయి కాబట్టి, వరేస్తే గెడుతుంది కాబట్టి మేము ఆ పంటలు వేయమంటే మీరే నష్టపోతారు. కాబట్టి దయచేసి రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో తెలంగాణ ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది. మీరు ఆయిల్ ఫామ్ వేయండి. తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసే బాధ్యత వ్యవసాయ శాఖ పరంగా, ఉద్యానవన శాఖ పరంగా నేను తీసుకుంటాను. దయచేసి పోచారం గారు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పి నా ఫ్యాక్టరీ శంకుస్థాపనకు వస్తే ఆయనతో కూడా ఏపించా. ఈ రోజు 21,000 టన్ను. ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 టన్నులు పండుద్ది. జాగ్రత్తగా చేసుకుంటే 17 టన్నులు పండుద్ది. మీకు ఇటువంటి కష్టాలు లేకుండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బతిమలాడే పని లేకుండా, ఇంకొక షావుకారుని బతిమలాడే పని లేకుండా ఆయిల్ ఫామ్ పండిస్తే మీ తోటలో నుంచి నేరుగా 24 గంటలలో ఫ్యాక్టరీకి పంపిస్తాం. మళ్ళీ 24 గంటలలో పైసల్ని జేబులో వేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 1 ఎకరం వరి పండించే రైతు 5 ఎకరాలు ఫామ్ ఆయిల్ పండియొచ్చు. 10 కట్టలు యూరియా వేసే రైతు 1 ఆవుతోటి వ్యవసాయం చేయొచ్చు. కాబట్టి యూరియాను తగ్గించండి, పురుగు మందులు తగ్గించండి. మీరు పండించే పంటకి గిరాకీ వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ పసుపు రైతులకు కూడా పసుపు బోర్డు ద్వారా లాభం జరిగేటట్టుగా, దానివల్ల మళ్ళీ వేరే ఉత్పత్తులు తయారు చేసి ఆ రైతులు ఈ ప్రాంతంలో బాగుపడేటట్టుగా పసుపుని కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దానికి కావాల్సిన అనుబంధ సంఘాలన్నింటినీ కూడా, అనుబంధ రంగాల్ని మనం ప్రోత్సహించాలి. ప్రతి పంట నుంచి కూడా 10 రకాల ఉత్పత్తులు చేయవచ్చు. దానికి ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చుకోవచ్చు. దానివల్ల వాల్యూ యాడెడ్ చేసి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మన పంట ఏది కూడా నష్టపోకూడదు. అకాల వర్షాల వల్ల, రాళ్ల వాన వల్ల, కరువు వల్ల, కాటకం వల్ల నష్టపోతే ఆ పంటలన్నింటినీ కూడా జాగ్రత్త చేసుకొని, దాన్ని ప్రొక్యూర్ చేసుకొని, గోడౌన్స్ లో పెట్టుకొని, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని, వేరే రకమైన ప్రోడక్ట్లు తయారు చేసి మనం ఇతర దేశాలకు పంపించే స్థాయికి తెలంగాణ రైతుని తీర్చిదిద్దాలనేది ఈ రైతు సదస్సుల యొక్క, రైతు మహోత్సవాల యొక్క లక్ష్యం. కాబట్టి అన్ని విషయాలు మీరు పరిశీలించి మీ యొక్క సందేహాలను తీర్చుకొని, పసుపు పండించే రైతు భవిష్యత్తులో ఏం చేయాలి, ఫామ్ ఆయిల్లో ఎన్ని ప్రొడక్ట్లు తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా కుంకుడుకాయలు పండించే రైతు కూడా ఎకరానికి 6 లక్షలు సంపాదిస్తాడు. ఇక్కడే స్టాల్ ఉంది. దేవరకొండ రైతు 6 లక్షల రూపాయలు కుంకుడుకాయల మీద సంపాదిస్తున్నారు. కాబట్టి అటువంటి పంటల్ని, గిరాకీ ఉన్న పంటల్ని, ఆదాయం వచ్చే పంటల్ని మీరు పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు ఎప్పుడు కూడా దానం చేసేవాడు తప్ప అడుక్కునేవాడు కాదు. అయినా సరే కాలం బాగలేదు, ప్రకృతి కూడా మన మీద కోపగిస్తా ఉంది. అన్ని రకాలుగా మన మీద అనేక రకమైనటువంటి శత్రువులు మన మీద దాడి చేస్తున్నారు. ప్రకృతి మన మీదనే దాడి చేస్తుంది, కిమికేటకాలు మన మీదనే దాడి చేస్తున్నాయి, వ్యాపార వర్గాలు మన మీదనే దాడి చేస్తున్నాయి, పక్క దేశాలు కూడా మన మీదనే దాడి చేస్తున్నాయి. అయినా సరే వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగేటటువంటి రైతు తెలంగాణ రైతు అయి ఉండాలి. ఆయనకు ఆ రక్షణ కల్పించాలి, ఆయనకు ఆ సౌకర్యం కల్పించాలి, ఆయనకి నిలబడే శక్తిని ఇవ్వాలి అని చెప్పి మీ సందేహాల కోసం, మీ యొక్క సూచనల కోసం ఈ యొక్క వేదికని ఉపయోగించుకోండి. కలెక్టర్లకి, అదేవిధంగా వైస్ ఛాన్సలర్కి విజ్ఞప్తి, రైతులందరికీ కూడా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు మీ వాళ్ళ సందేహాలు తీర్చడం, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని భవిష్యత్తులో ప్రభుత్వంలో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా రైతు కోరికల మేరకి మార్పులు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి గారు పట్టుబట్టి మంత్రి గారు కోదాడబెట్టమంటే లేదు రైతాంగం అంటే నిజామాబాదు, నా జిల్లాలో పెట్టండి అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాలో పెట్టించారు. అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేశాం. ఎక్కడైనా చిన్న రోడ్డు ఇది మన సదస్సు, మన
మీకోసం కాబట్టి అధికారులకు సహకరించి ఈ సందేహాలు తీర్చుకొని ఈ యొక్క ఛాన్స్ లో పడినటువంటి అన్ని పరికరాలు అన్ని ఆ రకంగా ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ తెలంగాణ రైతాంగం సుదీర్ఘకాలంలో ఈ దేశాన్ని అభివృద్ధి కాబట్టి అన్ని రాష్ట్రాల కంటే ఉత్తర ఈనాడు అంతర్జాతీయ నిలవగలిగామంటే ఇది తెలంగాణ రైతాంగం వచ్చినటువంటి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ